హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఇంటి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అందరికీ ముందుగా అయితే రాఖీ శుభాకాంక్షలండి. ఆగండి, మీ మనసులో ఉన్న మాట నేనే చెప్పేస్తాను ముందుగాని. ఏంటమ్మా రాఖీ పండుగ వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చిందని రాఖీ పండుగ అనకండి. ఈ వీడియో తీసుకోవడం రాఖీ రోజునే తీసిన వీడియో పెట్టడానికి అయితే నాకు అవ్వలేదు. అందుకనేసి ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను రాఖీ శుభాకాంక్షలు. ఇంకా మా పాప అయితే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. రాఖీ పండుగ ముందు రోజు నుంచి చాలా హ్యాపీగా ఉంది. రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది అనేసి. రాఖీ రోజునైతే మా పిల్లలు ఇద్దరు కూడా నిజంగా బంగారాలు అయిపోయారండి. కొట్టుకోకుండా తిట్టుకోకుండా రోజంతా చాలా హ్యాపీగా గడిపారు. ఇక్కడ మా అమ్మాయి అయితే రాఖీ కడుతుందండి. లాస్ట్లో చూడండి మా అమ్మాయి ముఖం. రాఖీ కట్టేసిన తర్వాత చంద్రముఖి అవతారం అయితే ఎత్తింది. సిస్టర్స్కి అంతే కదండి, రాఖీ పండగ అంటేనే ఒక ఎమోషన్. ఆ రోజే కొట్టుకుని తిట్టుకుని అన్న చెల్లెలు కూడా ఆ రోజు చాలా హ్యాపీగా సరదాగా గడుపుతారు. ఆ రోజు మా పాప కూడా అలాగే ఉందండి. నేను ఆ రోజైతే మా ఇంటికైతే వెళ్ళి వస్తానండి రాఖీ కట్టడానికి. నేనైతే మా ఇద్దరు అన్నిలకి అయితే రాఖీ కట్టేసి వచ్చేసాను. ఇంకా వీడియో అయితే తీయడానికి అవ్వలేదండి అక్కడ. అంటే కొంతమంది వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు కదా, ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదండి. చిన్నప్పుడు మాకు రాఖీ పండుగ వచ్చిందంటే నేనైతే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పటికీ అంతే. కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత చిన్నవి ఉంటాయి కదండి, దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కానీ రాఖీ రోజునైతే నేను అస్సలు మిస్ అవ్వనండి. రాఖీ కట్టడానికి కంపల్సరీ మా ఇంటికి వెళ్తాను. ఎన్ని ఉన్నా లేకపోయినా కానీ రాఖీ పండుగ రోజు వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోనండి. నేను మాత్రం మా ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడానికి మాత్రం కంపల్సరీ మా ఇంటికి అయితే వెళ్తాను నేను. ఇంకా మా అన్నయ్యలకు కూడా రాఖీ కట్టేసి పిల్లల చేత కూడా ఇంటికి వచ్చిన తర్వాత, ఇది మధ్యాహ్నం తీస్తున్నానండి వీడియో. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలతో కూడా మా అమ్మాయితో కూడా వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టిస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్న అబ్బాయి అయితే మా తోటికల కొడుకు. ఫస్ట్ అయితే తనకైతే రాఖీ కడుతుంది, మా అబ్బాయి కట్టేసిన రాఖీ కడుతుంది అలాంటికి. ఆ రోజు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నారో ముగ్గురుని. లేకపోతే ఇప్పుడైతే అస్సలు కొట్టుకుంటూనే ఉంటారు ముగ్గురుని. కొట్టుకోవడం, గిల్లుకోవడం, తిట్టుకోవడం ఇవని. మా అమ్మాయి మొహం చూడండి ఎంత వెలిగిపోతుందని. దాని ఆనందం తట్టుకోలేకపోతున్నాం. లాస్ట్లో బెదిరిస్తుంది చూడండి. రాఖీ కట్టిన తర్వాత సిస్టర్స్కి రాఖీ పండుగ రోజు అదో ఎమోషన్ కింద ఉంటుంది, అదో సరదా. వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ ఏదో సరదా. ఇంకా రాఖీ అయితే కట్టేసిందండి. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి రాఖీ కట్టేసి అయితే స్వీట్ అయితే పెడుతుంది. నేనైతే స్వీట్ చేయలేదండి, బయట నుంచి తెప్పించాను. మా పిల్లలకి రసగుల్లా అంటే చాలా ఇష్టం, అందుకని రసగుల్లా అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. మా పిల్లలకి అయితే పెడుతుంది చూడండి దాని ఆనందం ఎలా ఉందని. మా పిల్లల్ని అలా చూస్తుంటే నాకే నా దిష్టి తగిలేటట్టు ఉంది మండి. మా పిల్లలకి ఆ రోజు ఎంచక్క ఆ రోజంతా చాలా సరదాగా గడిపేశారు పిల్లలు. ఇంకా అలాంటికి పెట్టేసి ఇంకా వాళ్ళ పెద్దనికి కూడా స్వీట్ పెడుతుంది. వాళ్ళ పెద్దని మొత్తానికి దారుణంగా బిగిసిపోయి ఉన్నట్టు ఉన్నాడు. వీడియో తీస్తున్నాను అనేసి ఆడి బిగిసిపోయినట్టుగా కూర్చున్నాడు. ఇంకా అలాగైతే వీడియో తీసేసారండి. ఇంక ఇద్దరికైతే స్వీట్ తినిపించేసింది. ఇంకా హారతి ఇవ్వమని అడిగాను. హారతి ఇవ్వడానికి మా పాప కొంచెం ఇబ్బంది, అంటే ప్లేట్ కొంచెం బరువుగా ఉందనేసి అవన్నీ కింద పెట్టేస్తుందండి. అక్షింతలు, కుంకుమ అవన్నీ కింద పెట్టి హారతి ఇస్తుంది మా అమ్మాయి అయితేని. ఇంకా చూడండి మా పిల్లలైతే ఇద్దరికి కలిపి ఒకసారి హారతి ఇస్తున్నారు. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి, వాళ్ళ అన్నయ్యలకి ఇద్దరికి ఎంత ప్రేమగా హారతి ఇస్తుందో చూడండి. అంటే లాస్ట్లో వస్తాయి కదా, గిఫ్ట్స్ వస్తాయి కదా, ఆశకి ఎదురు చూస్తుంది పాపం. వాళ్ళకి చిన్నపిల్లలు కదండి గిఫ్ట్స్ ఇవ్వడానికి. వాళ్ళు కొంచెం ఎదిగి వాళ్ళు జాబులు చేస్తున్నప్పుడు ఇస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వలేరు. వాళ్ళకి ఏమైనా ఇవ్వాలన్నా కూడా, వాళ్ళ చెల్లెలకి ఏమైనా ఇవ్వాలన్నా కూడా మనం ఇస్తేనే పిల్లలు ఇస్తారు కదా. వాళ్ళు ఎదిగిన తర్వాత అయితే వాళ్ళు కష్టపడి వాళ్ళ చేతులతో అయితే కొనుక్కు తీసుకొచ్చి వేస్తారు. ఇప్పుడైతే మేము ఇచ్చిన తర్వాత పిల్లలు అయితే ఇస్తారండి వాళ్ళ చెల్లెలకి అయితేని. ఇంక ఇప్పుడైతే వాళ్ళ చెల్లెలకి అయితే అక్షింతలు వేస్తున్నారు. వాళ్ళ ఎంత గుడ్గల్లగా ఆశీర్వాదం తీసుకుంటున్నా చూడండి. అలాంటి కాలు పట్టుకుని వీడియో తీయడం అయిపోయిన తర్వాత అయితే చాలా నవ్వుకున్నాం మేమైతేని. అలాంటి అయితే ఆశీర్వదిస్తున్నాడు అక్షింతలు వేసి. మహర్షి అలా చూస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఇలాగా చిన్నప్పటి నుంచి వీడియోస్ ఉంటాయి, అవి మా ఆయన ఫోన్లో ఉంటాయండి. క్లిక్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత నేను చిన్నప్పటి నుంచి మా పాపతో రాఖీ కట్టించినప్పుడల్లా నేను చిన్న చిన్న వీడియో అయితే తీసుకుంటాను. అవి పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నేను. ఇక్కడ వాళ్ళ పెద్దని అయితే అక్షింతలు వేస్తున్నాడు మా అమ్మాయికి.
అక్షింతలు వేసేసి ఇంక ఇప్పుడైతే టైం వచ్చేస్తుంది ఏంటి ఇక్కడ చూసారా మొదలైపోయింది టైం బెదిరిస్తుంది ఎలా బెదిరిస్తుందో చూడండి. ఇక్కడైతే మా అమ్మాయి చంద్రముఖి అవతారం ఎత్తింది. అవి ఒకవైపు నుంచి వాళ్ళ డాడీ ఉండి బెదిరించు లాక్కో డబ్బులు లాక్కో అని చెప్తున్నాడు. చూసారా ప్లేట్ రెడీ చేసేసుకుంది మా అమ్మాయి, ప్లేట్ పెట్టుకుంటూ రెడీగా కూర్చుంది. చిన్నప్పుడు నేను కూడా అంతేనండి, రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడే ఇస్తారా అలాగే బెదిరించి లాక్కునేదాన్ని. ఇప్పుడైతే అలా ఏమీ లేదండి, బెదిరించడం అలాంటివి ఏమీ లేవు. పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇంక పెళ్ళిళ్ళు అయిన తర్వాత అలాంటివి ఏమి ఉండవు. అలాంటి సరదాలు అన్నీ చాలా మిస్ అయిపోతాం. మా పాపకైతే అలాంటివి ఏమీ మిస్ అవ్వకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిస్ అయ్యి మా పాప మిస్ అవ్వకూడదు అనేసి అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా అలాంటి వాళ్ళని బెదిరిస్తుంది. మా పండు అయితే అలా నవ్వుకుంటున్నాడు. వాడు వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు వాళ్ళ డాడీ ఇస్తేనే కానీ ఇవ్వడానికి అవ్వదు, వాళ్ళకి బెదిరేస్తుంది అది. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇచ్చిన తర్వాత అయితే 100 రూపీస్ ఇచ్చాడు. 100 రూపీస్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చాడు. వాళ్ళ డాడీ ప్లేట్లు ఎట్టి మళ్ళీ నాకు ఇచ్చేయని అడుగుతున్నాడు. అది ఇవ్వనంటుంది, నేను ఇవ్వను అని అడుగుతుంది. ఇంకా ఈసారి వాళ్ళ పెద్దని వంతు వచ్చింది. వాళ్ళ పెద్దన్నీని బెదిరిస్తుంది చూడండి. ఇప్పుడు వాళ్ళ పెద్దనికి కూడా వాళ్ళ డాడీ ఇచ్చిన తర్వాతే ఇచ్చాడు. చిన్నపిల్లలకి అదేంటి వాళ్ళ దగ్గర ఎలా వస్తాయో చదువుకునే పిల్లలు వాళ్ళు ఎదిగిన తర్వాత అయితే వాళ్ళు కష్టపడే తర్వాత వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పెద్దని వంతు వచ్చింది. వాళ్ళ పెద్దని అయితే బెదిరిస్తుంది. నువ్వు ఇస్తావా లేదా, నువ్వు ఇవ్వకపోతే నీ రాఖీ ఇచ్చేని అడుగుతుంది. ప్లేట్లో డబ్బులు ఎట్టులేస్తే రాఖీ ఇచ్చేని అడుగుతుంది. అక్కడ నవ్వుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఇచ్చిన తర్వాత అయితే డబ్బులు అయితే ఇచ్చాడు. డాడైతే 200 ఇచ్చాడు వాళ్ళ చెల్లెలకి. చూడండి దాని మొహం ఎలా వెలిగిపోతుందని. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు ఏమి చేయదండి, ఏమి కొనుక్కోదు తిందు కూడాని. వెంటనే చిన్న డిబ్బీలు అయితే దాచుకుంటుంది. మా అమ్మాయి ఎప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా అసలు ఖర్చు పెట్టదండి. డిబ్బీలు అయితే వెంటనే దాచేస్తుంది. అలా దాచుకున్న డబ్బులతో అయితే నేను రింగు కూడా తీసుకున్నాను. ఆ రింగ్ కూడా నేనే తీసుకున్నాను. దానికి ఇప్పుడు సరిపోదు కాబట్టి ప్రస్తుతానికైతే నేనే వాడుతున్నాను. ఆ రింగ్ కూడా నేను మీకు చూపిస్తానండి. లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. పిక్స్ చూసిన తర్వాత ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక నుంచి వీడియోలు డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం హెల్త్ అది బాగోక నేను పిక్స్ పే చేయలేకపోతున్నాను, పెట్టలేకపోతున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, మీతో ఒక విషయం కూడా చెప్పాలి. నేను కొత్తగా ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ బిజినెస్ ఏంటో అన్ని వివరాలు కూడా మీకు షేర్ చేసుకుంటాను మీతోని. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వారు ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువగా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్.